అన్న ఉన్నాడు కదా శ్రీ మహావిష్ణువు, అతన్నే పిలుద్దాం, మనం అతని ఎదురుగుండా నాట్యం చేద్దాం. మన ఇద్దరి నాట్యాన్ని చూసి ఆయనే చెప్తాడు ఎవరు బాగా నాట్యం చేయగలము. మనకు ఈ వాదోపవాదాలు ఎందుకు అంటాడు శివుడు. పార్వతీదేవి అందుకు అంగీకరిస్తుంది. వెంటనే శివుడు, పార్వతి శ్రీ మహావిష్ణువుని ఆశ్రయిస్తారు. శ్రీ మహావిష్ణువు అంటాడు, అదేంటది అలా ఎందుకు మీరిద్దరూ అనుకుంటున్నారు? మీ ఇద్దరు చక్కగా నాట్యం చేస్తారు, మీరు జగత్తుకే పితరులు, మళ్ళీ మీ నాట్యం నేను బాగా చేస్తాను అనేటటువంటి సందేహం మీకు అసలు ఎందుకు కలిగింది? మీరు అర్ధనారీశ్వర తత్వాన్ని లోకానికే చాటి చెప్పారు కదా, ఇటువంటివి ఎందుకు ఆలోచిస్తారంటాడు విష్ణువు. అదేం లేదు, మీరు చెప్పాల్సిందే, మాకే ఎవరం బాగా చేస్తామనేటటువంటి సందేహం వచ్చింది, అది లోకానికి కూడా తెలియాలి కదా, కాబట్టి మీరు తప్పకుండా ఇది చెప్పాలంటాడు. ఇంకా విష్ణువు కూడా ఎంత నచ్చ చెప్పినా వాళ్ళు వినకపోవడంతో కాదనలేకపోతాడు. అయితే సరే చూస్తాను, ఎవరు బాగా